నమస్కారం చంద్రశేఖర్ రెడ్డి గారు. నమస్తే వంశీ గారు. ఓవరాల్గా వీటికి సంబంధించి కేసీఆర్ గారు ఎందుకు ఏం మాట్లాడట్లేదు? అంటే మీకు ఇద్దరు మాట్లాడుతున్నారు కదా. కేసీఆర్ గారు అప్పుడు 10 సంవత్సరాలు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడతాడు. ఆయన ఏమైనా కొందరిని ఒక నలుగురిని పెట్టుకొని ప్రభుత్వం నడిపాడు. ఈరోజు ప్రభుత్వం ఉందా లేదా అంటున్నారు. నేను అనకూడదు ఇప్పుడు, ఎందుకంటే నేను కూడా అక్కడ కాంటాక్ట్ చేసిన, ఆ పార్టీలో ఉన్నా. ఏ రోజు కూడా అక్కడ అంటే ఒక ఎన్నికైన వాడు తప్ప ఇంకో మనిషితో ఎన్నిక కూడా ఏంటి, దాని వల్లనే సీఎం అయినా ఎమ్మెల్యేనా అవుతారు. అదే ప్రధానం కదా. సో అయినోడు తప్ప మిగతా ప్రజలే కాదు, మిగతా వాళ్ళతో పని లేదని అనుకున్నారు, విలువే లేదు. సో అలాంటి దాని నుంచి కేసీఆర్ గారు ఇప్పుడు ఈ విధంగా చేశారనమాట. అప్పుడు కూడా నలుగురే మాట్లాడిండ్రు, ఈ రోజు కూడా నలుగురే మాట్లాడుతుండ్రు. ఆ రోజు నలుగురే మాట్లాడారు, ఆయన ద్వారా బయటకు వచ్చి మాట్లాడారు. ఆయన ఆ రోజు కూడా మాట్లాడలేదు. ఎప్పుడైనా వచ్చేది ఏదైనా స్కీమ్స్ అనౌన్స్ చేసినాడు వచ్చేది. మనం చూసినాం, ఈరోజు నిన్ననే ఎక్కడో పేపర్లో చూసాము, 2 లక్షల రూపాయలు మాఫీ అయ్యేదానికి మెడలోంచి చేపిస్తూ ఉంటుండ్రు. ₹1,00,000 రుణమాఫీ అయింది కదండి, చాలా వరకు 1,50,000 దాకా కూడా అయింది కదా. నిజంగా చెప్పాలంటే చిన్న రైతులకు దాదాపు 80% అయింది. 2 లక్షల రోజు కాకపోవచ్చు, దీంట్లో అయిందని ఎవరు అంటలేరు. కానీ ఏంటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆ కన్స్ట్రైన్స్ ఉండబట్టే కొందరు కాలేదు. అది అవుతుంది. 2 లక్షలు మీరు మొదలొచ్చేది ఏంటంటే ప్రభుత్వం ఇస్తా అంటుంది, రైతులు కూడా మాకు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఎవరు మొదలు వస్తారు అంటే 20 లక్షల మందికి అయింది అంటున్నారు, అవలేదా? 20 లక్షల మందికి కూడా కాకపోవచ్చు. కొందరికి ఊర్లలో, నేను కూడా ఊరికి వెళ్ళి చూశాను, కొందరు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే డిజిటల్ వాళ్ళకు డిజిటల్ ఆధార్లో ఒక తిరుగుంది, బ్యాంకులో ఒక తిరుగుంది. బ్యాంకుల నుంచి ప్రభుత్వం ఎక్కడి నుంచి హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు తీసుకున్నారు డేటా మొత్తం. నేను అడిగాను బ్యాంకులను, మీరు ఎందుకు మీరు పంపలేదా అండి 2 లక్షలు 1,50,000 కొందరు పుణ్యోల కంటే? సార్ మా దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం తీసుకోవాలి, మా హెడ్ ఆఫీస్కి వెళ్ళి తీసుకుంది. అక్కడ ఏ విధంగా డేటా ఉందో వాళ్ళు తీసుకొని చూస్తా ఉన్నారు. ఆధార్లో ఒక తిరుగుంది, బ్యాంకులో ఒక తిరుగుంది, దాన్ని సరి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో అక్కడ అంటే రెవెన్యూ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఎవరైతే రాలేదో వాళ్ళందరితో మీటింగ్ పెట్టిండ్రు, వాళ్ళ ఫోటోలు తీసుకుంటున్నారు, మార్పులు ఏమున్నాయో చేసేస్తా ఉన్నారు. ఇగో దీంట్లో వీళ్ళ పేర్లు ఈ విధంగా ఉంది, వీళ్ళ తండ్రి ఇది, వీళ్ళు ఈ విధంగా రైతు అని చెప్తా ఉన్నారు. తీసుకొని డేటా అదంతా ఇప్పుడు గవర్నమెంట్ సబ్మిట్ చేసారు. సో వాళ్ళకి నేను అనుకుంటా డెఫినెట్ కొన్ని రోజులు వస్తుంది, లేట్ అయితే తప్ప 100% వస్తుంది. దాని వరకు అయితే వస్తుంది అంటారు. ప్రతి ఒక్కరికి వస్తుందండి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అంటే ప్రభుత్వం ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మాట ఇచ్చిండో 2 లక్షల వరకు, ఆ డేట్ వరకు 100% తీసుకున్న వాళ్ళందరికీ అవుతుంది. కాదని చెప్పి ఎవరు అనుకుంటలేరు. వీళ్ళే అపోజిషన్ లీడర్లు అంటున్నారు, మీకు ఇంకా రాలేదు, ఇంకా మీరున్నప్పుడు వేసిండ్రా ₹1,00,000 ఎన్ని రోజుల దాకా మీరు చేసిందండి? 5 సంవత్సరాలు పట్టింది మీకు రుణమాఫీ 1 lakh 5 years కూడా చేయలేదు. దాంట్లో ఇంకా 1/3 రైతులకు వాళ్ళు కాలేదు. వాళ్ళ 5 ఉన్నారు, వాళ్ళ వడ్డీ పెరిగింది. నిజంగా చెప్పాలంటే ఆ రుణమాఫీ చెయ్యండి ఇప్పుడు ఒక్కొక్కరికి 1,00,000 అయింది. అది చేయకపోవడం వల్ల, అంతే, చేయకపోవడం వల్ల. సరే, ఇవన్నీ ఓ పక్కన పెడితే థ్యాంక్ యూ వెరీ మచ్.